Hi Andy, Namaste. Welcome back to my YouTube channel. This is SK Murali, Mechanical Department Assistant Professor. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే ఫిక్షన్స్ యూనిట్ నుంచి ప్రాబ్లం అన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఇదండి, చూడండి ఒకసారి. ప్రాబ్లం వచ్చేసి మనకి, సో ఈ బాడీ వెయిట్ 90.5 న్యూటన్ రెస్ట్స్ ఆన్ ఏ ప్లేన్ inclined at 20 degrees to the horizontal. A horizontal force 250 newtons just move to body up the plane. Find the coefficient of friction. అంటే ఏం లేదండి, సింపుల్ ప్రాబ్లం ఇది. ఒక బాడీ వెయిట్ చేస్తుంది ఏంటంటే దాని యొక్క వెయిట్ వచ్చేసి 490.5 న్యూటన్స్ ఉంది. అది రెస్టింగ్ పొజిషన్ ఉంది. దానికి 20 degrees ఇంక్లినేషన్ యాంగిల్తో హారిజాంటల్ ప్లేన్కి ఉందన్నమాట. దానికి మూవ్ చేయడానికి 250 న్యూటన్ ఫోర్స్ అనేది యాడ్ చేశారు, జస్ట్ మూవ్ చేయడానికి. ఎప్పుడు పైకి పంపించడానికి, అంటే జస్ట్ హారిజాంటల్ ప్లేన్ నుంచి ఇంక్లినేషన్లోకి. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నాడు. అంటే ఏంటంటే మనం ఇక్కడ డయాగ్రామ్ గీయొచ్చు ఈజీగా. ఇక్కడ హారిజాంటల్ ప్లేన్ అనమాట. ఇది హారిజాంటల్ ప్లేను. ఇది కొంత యాంగిల్ చేస్తూ ఇంక్లినేషన్కి ఇలా ఇది అనమాట. ఇది యాంగిల్ అనమాట. ఇది ఎంత ఉంటే అంత మన ప్రాబ్లంలో. సో బాడీ అన్నది ఈ స్ట్రైట్ పొజిషన్లో ఇక్కడ ఉంది. సో ఇది స్ట్రైట్ పొజిషన్లో ఉన్న బాడీ. సో ఇక్కడ నుంచి నార్మల్ రియాక్షన్, ఇది నార్మల్ రియాక్షన్. దీంట్లో సేమ్ యాక్షన్లో మనకి ఇచ్చిన వెయిట్ ప్రకారం 20 degrees యాంగిల్తో చేస్తుంది. ఓకే, అలాగే ఇది టర్న్ అయినప్పుడు సేమ్ యాక్షన్తో ముందుకు ఇలా మూవ్ అవుతుంది అనమాట. కొంత ఎఫర్ట్ అప్లై చేశారు ఇక్కడ. సో పి అనే ఎఫర్ట్ అప్లై చేశారనమాట ఇది. సో ఇది వచ్చేసి ఆర్ అనే వాల్యూ. ఆర్ అనేది నార్మల్ రియాక్షన్. సో దీనికి ఆపోజిట్లో ఎఫ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎఫర్ట్ అనేది పి అనమాట. సో ఈ పి ఎఫర్ట్ అప్లై చేశారు, ఎంత వాల్యూ ఉందో అంత. సో డబ్ల్యూ అనేది ఇది బాటమ్ సైడ్కి వస్తుంది అనమాట. అలాగే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇది వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ 20 degrees యాంగిల్, ఇదే చేంజ్ అయిపోయింది అనమాట, 20 degrees. సో ఇక్కడ మనకి సేమ్ ఇక్కడ కూడా 20 degrees అనమాట. ఇప్పుడు మనకి యాంగిల్ ఇంక్లినేషన్ కాబట్టి ఇది పీ కాస్ 20, ఎందుకంటే తీటా కాబట్టి. అలాగే ఇది పీ కిందకు మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పీ సైన్ 20 degrees. అలాగే ఈ పక్కన డబ్ల్యూ కాస్ 20 degrees. అలాగే ఇక్కడ డబ్ల్యూ సైన్ 20 degrees. అంటే యాంగిల్ ప్లస్ తీటా అనమాట యాక్చువల్గా. సో ఆ ప్లేస్ ఏం చేసామంటే ఇది యాంగిల్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం ఇంక్లినేషన్ గీసాం అనమాట. ఇది మనకి డయాగ్రామ్ అనమాట. సో ఇది హారిజాంటల్ ప్లేన్. వెయిట్ వచ్చేసి ఎంతో కొంత ఉంది. దాంట్లో ప్రాబ్లం ఎంత ఇచ్చే అంత, అంటే జనరల్గా ఎంత ఇస్తే అంత 490.5 ఎంత ఉంది వెయిట్. దీని ఎఫర్ట్ పి ఎంత వచ్చిందంటే ఇచ్చిన వాల్యూ 250 న్యూటన్స్. సో ఆల్ఫా ఇచ్చాడు, తీటా ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఇప్పుడు అక్కడ మ్యూ అనే వాల్యూ కావాలి. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఆర్ అనేది కామన్ ఈక్వేషన్ అనమాట. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ అనేది ఇక్కడ రాదు, జస్ట్ క్యాజువల్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఇచ్చాడో గివెన్ డేటా రాసుకుందాం. సో ఇది సొల్యూషన్ లేదా ఆన్సర్ అనుకోవచ్చు అనమాట. గివెన్ డేటా ఫస్ట్ ఏమి ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ద బాడీ అన్నాడు, అంటే డబ్ల్యూ. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ 490.5 న్యూటన్స్. అలాగే ఆల్ఫా ఆర్ తీటా వాటర్ మేబీ 20 degrees. అలాగే ఇక్కడ హారిజాంటల్ ఫోర్స్ అప్లైడ్ అన్నాడు, అంటే హారిజాంటల్ ఫోర్స్ అప్లైడ్ అంటే ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 250 న్యూటన్స్. సో ఇది మనకి మ్యూ కావాలంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్. సో ఫర్ మ్యూ కావాలంటే మనకి ఏం కావాలంటే ఎఫ్ బై ఆర్ అనే వాల్యూ కావాలి. సో ఎఫ్ అనే వాల్యూ ఎలా వస్తుంది మనకి, ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అని. సో మ్యూ కోసం ఏంటంటే ఇవి ఆపోజిట్ డైరెక్షన్ ఏముంది, ఈక్వల్ కండిషన్ ఉంటుంది అన్నమాట, ఈక్విలిబ్రియం అండర్ కండిషన్ యాక్షన్లు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లెట్ బి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బాడీ అండ్ ద ప్లేన్. ద బాడీ విల్ బి ఈక్విలిబ్రియం అండర్ ద యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్. ఈ పొజిషన్లో ఏదైతే ఉందో యాక్షన్ ఆఫ్ ద ఫోర్స్ ఉంటుంది అనమాట.
సో ఫస్ట్ రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ద ప్లేన్ రాద్దాం. రిజాల్వింగ్ ద forces normal to the plane. Resolving the force normal to the plane అంటే ఏంటి? ఇది r. సో r ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ w cos 20 స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ మనకి r ఈజ్ ఈక్వల్ టు w cos 20 r cos 20 r theta వాట్ ప్లస్ దీని స్ట్రైట్గా ఏ పొజిషన్ ఉంది? ఇక్కడ p sin 20 ఉంది. సో ఇక్కడ p sin 20 cos 20. సో ఇక్కడ p sin 20. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూలో మనం w అంటే ఏమనుకున్నాం? w ఈజ్ ఈక్వల్ టు 490.5. సో 490.5 ఇంటూ cos 20 ప్లస్ ఇక్కడ p వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 250 ఇచ్చాడు. సో 250 ఇంటూ sin 20. therefore r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. సో 490.5 ఇంటూ cos 20 ప్లస్ 250 ఇంటూ sin 20. సో మనకి టోటల్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 543.74 వచ్చింది. సో 543.74 ఇక్కడ రాద్దాం. సో 543.74 ఇది న్యూటన్స్. దేనికి? r అనే వాల్యూకి. అలాగే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along the plane అంటే ఈ పొజిషన్ అనమాట. రిజాల్వింగ్ ద ఫోర్స్ అలాంగ్ ద ప్లేన్. సో ఎఫ్ దాంతోపాటు p వాల్యూ ఏదైతే ఉందో అది. సో r ఉంది కాబట్టి మనకి f కావాలి. సో f ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? f ఈజ్ ఈక్వల్ టు దానికి ఆపోజిట్లో p cos 20 మైనస్ ఇది ఇట్లా పోతే ఇది ఆపోజిట్లో వస్తుంది కాబట్టి సో sin 20 అవుద్ది. ఓకే. సో p cos 20 మైనస్ w sin 20. సో ఇక్కడ మనకి p అంటే వాల్యూ ఎంత? 250 cos 20 మైనస్ w అంటే 490.5 sin 20. సో ఇప్పుడు మనం ఇది క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూ బట్టి మనం చూసుకోవాలన్నమాట. 250 cos 20 మైనస్ 490.5 sin 20. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 86.919 వచ్చింది. 86.191 ఇది న్యూటన్స్లో ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకి r వచ్చింది, ఇక్కడ f వచ్చింది. సో ఫైనల్గా మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? మ్యూ r అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. మ్యూ ఈజ్ ఈక్వల్ f బై r. యాక్చువల్గా ఈ ఈక్వేషన్ ఏంటంటే f ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ r. ఓకే. సో f ఉంది, r ఉంది కాబట్టి మనం మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు f వాల్యూ ఎంత మనకి ఇక్కడ 86.19 డివైడెడ్ బై r వాల్యూ వచ్చేసి 543.74 న్యూటన్స్. సో ఇది క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందో చూద్దాం వాల్యూ. 86.19 డివైడెడ్ బై 543.74. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 0.158 వచ్చిందనమాట. సో 0.158. సో 0.158.
సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0.158 ఇది ఆన్సర్ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, సో ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే మీకు ఉపయోగపడిపోయినా ఓకేనా. సో ఇటువంటివి మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక కొత్త ప్రాబ్లంతో మీకు ఇంకో వీడియోలో తీసుకొస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.